బ్రేకింగ్ చూస్తున్నాం. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ జైల్లోకి వెళ్లాడు. గోవాలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పరపల్లి కోర్టు ముందు ప్రవేశపెట్టగా కోర్టు అతడికి 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో జానీ మాస్టర్ను చంచల్గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ పై పెట్టిన కేసు కేవలం లైంగిక వేధింపులకు సంబంధించి మాత్రమే కాదు, అత్యాచారం జరిగినప్పుడు తను మైనర్ నని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. సాధారణ కేసులతో పోలిస్తే పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన నిందితులు బెయిల్ దొరకడం కొంచెం కష్టమే. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం అతడు కనీసం 3 నెలల పాటు జైల్లో ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ చట్టం కింద అరెస్ట్ అయిన నిందితులు బెయిల్ కోసం జిల్లా నేషన్ కోర్టుకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అతడు అక్టోబర్ 3 వరకు జైల్లో ఉండాల్సిందే. ఆ తర్వాత పోలీసులు ప్రవేశపెట్టే సాక్ష్యాలు, కేసులో తీవ్రత ఆధారంగా జానీకి బెయిల్ వస్తుందా రాదా అనేది కోర్టు తేలుస్తుంది. కోర్టుకు జానీ మాస్టర్ భార్య సుమలత కూడా వచ్చారు. ఈ వివాదంపై న్యాయ పోరాటం చేస్తామని ఆమె తెలిపారు.